మిత్రులారా, మరికొద్ది గంటల్లో పశ్చిమ బెంగాల్తో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటపడిపోతాయి. ఆ ఈవీఎం పెట్టెలను తెరవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాభిప్రాయం ఏంటో, ప్రజల తీర్పు ఏమిటో మనకు తేలిపోతుంది. అయితే మిగతా అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే, ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఒక్కటే ఒకటి ఎత్తు అన్నమాట. ఎందుకంటే దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లోని కేంద్రంగా చేసుకొని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ని బిల్ట్ చేసిన ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించిందన్నమాట. ఇక్కడ ఓటర్ల జాబితాలో ఎవరి పేరైనా తొలగించినా, అదేవిధంగా ఎన్నికలకు 2 రోజుల ముందు వరకు మరి అదనపు ఓటర్ల జాబితాను చేర్చే సౌలభ్యాన్ని మరి గతంలో ఎక్కడా లేని విధంగా మరి బెంగాల్కు ఇచ్చిందనమాట మరి సుప్రీంకోర్టు ఆదేశం. ఇప్పటి వరకు దీనిపై చాలా గొడవ చేశారనమాట. గతంలో ఎన్నికలను అనేక విడతలుగా మరి నిర్వహించారనమాట. కానీ ఈసారి మాత్రం కేవలం రెండే రెండు విడతల్లో మరి నిర్వహించడం జరిగింది. దీనిపై కూడా చాలా వివాదం జరిగింది పశ్చిమ బెంగాల్లో. ఎందుకంటే ఎక్కువ విడతలు ఉంటే మరి పార్టీల గుండా ఫోర్సులను ఒకే చోట నుండి మరో చోటకి పంపడానికి వీలు ఉంటుంది. ఆ వీలు లేకుండా కేవలం 2 విడతల్లోనే ముగించేశారు ఎన్నికల సంఘం. ముఖ్యంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా కేంద్ర బలగాలను బెంగాల్కు పంపటం పెద్ద ఇష్యూ అయిందన్నమాట అక్కడ. ఎందుకంటే వాస్తవానికి దేశ చరిత్రలోనే రాజకీయ హింస అత్యంత ఎక్కువగా జరిగే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక బెంగాలీ అన్నమాట. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే 1969 నాటి నుంచి కూడా మరి అక్కడి నుంచి కూడా హింస భయంకరంగా జరుగుతుంటుంది పశ్చిమ బెంగాల్లో. మరి మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టులు అన్నమాట ఆ హింసను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారనమాట. ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు కేరళ కమ్యూనిస్టులకు పాఠాలు చెప్పేవాళ్ళట. ఏంటంటే చంపితే మాలాగా చంపండి, ఆనవాళ్ళు కూడా దొరకకుండా చంపండి, రక్తం మరకలు అంటకుండా చంపండి, మరి ఇలా నూరిపోసేవారనమాట. మరి మాలాగా పాఠాలు నేర్చుకోండి అని మరి అనేవారట. అంత హింస అక్కడ జరుగుతుందంటే మరి మామూలు విషయం కాదు. ఇంకా మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఆ హింస కాస్త ఇంకొచ్చి 100 రెట్లయిందనమాట. మరి గత ఎన్నికల రికార్డులను ఒక్కసారిగా మనం చూస్తే హింస ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనిద్దాం. ముఖ్యంగా 2008 పంచాయతీ ఎన్నికల్లో 2008లో 48 మంది మరణించారన్నమాట. మరి తరువాత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 17 మంది మరణించారు. తదుపరి 2013 పంచాయతీ ఎన్నికల్లో 20 మంది మరణించారు. అదేవిధంగా 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 75 మంది మరణించారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట. ఈ మమతా బెనర్జీ ఇలా హింస కాండక్ట్ చేస్తూ ఉండేది. అదేవిధంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏకంగా 17 మంది మరణించారు. ఎన్నికల తర్వాత మరి ఆ 2021 అయితే చనిపోయింది 17 మంది అయినా సరే ఎన్నికల తర్వాత కూడా ఇళ్లను తగలబెట్టడం, మహిళలపై అత్యాచారం, మహిళలపై దాడులు జరగటం, మరి పక్క రాష్ట్రాలకు తరలి మరి వలస వెళ్ళారనమాట. మరి అంత హింస జరిగేది పశ్చిమ బెంగాల్లో. మరి తదుపరి 2023 పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 57 మంది మరణించారనమాట. మరి ఇలా మారణ కాండగా జరుగుతుండేది మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. కానీ ఈసారి అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో
మరి ప్రాణ నష్టం దాదాపు జీరో అన్నమాట. మరి శూన్యమైపోయిందనమాట. 1-2 చోట్ల మరి చిన్న చిన్న గొడవలు జరిగి చిన్న చిన్న గాయాలు అయ్యాయి తప్ప ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది పోలేదు. ఎందుకంటే దీనికి కారణం, మెయిన్ రీజన్ మరి సెంట్రల్లో మరి మోడీ గారు మరి ఉండటం చాలా అదృష్టమైంది. దీనికి కారణం కూడా ఎన్నికల సంఘం తీసుకున్న కఠిన నిర్ణయాలన్నమాట. అక్కడ 2.5 లక్షల కేంద్ర బలగాలను మరి అక్కడికి పంపించింది కేంద్ర బలగాలు. ఎన్నికల తర్వాత కూడా మరో 4-5 నెలల పాటు అక్కడే మరి ఈ కేంద్ర బలగాలు మోహరించాయన్నమాట. దీనికి ప్రధాన కారణం జరిగిన హింసకాండ అన్నమాట. ఎలాంటి హింసలు జరగకుండా, గతంలో కూడా రిపీట్ కాకుండా శాంతియుతంగా మరి ఓటర్లను ఓట్లు వేసే విధంగా మరి అక్కడ బాగా బలగాలను మోహరించింది. మరి శాంతి చర్యలు చేపట్టేలా చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘంపై ఎన్ని ఆరోపణలు చేసినా మరి ఆధారాలు లేని ఆరోపణల్ని సుప్రీంకోర్టు కొట్టేసిందనమాట. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో పక్కన పెడితే, ముఖ్యంగా హింస లేకుండా ఎన్నికలు నిర్వహించి నిజమైన విజయం సాధించింది మాత్రం ఎన్నికల సంఘమే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా మరి కేంద్ర బలగాలు భారీగా మోహరించాయన్నమాట. 4వ తారీఖు రేపు మరికొద్ది గంటల్లో మరి ఫలితాలు విడుదలవుతున్నాయి. సరే, ఫలితాలు విడుదలవుతున్నాయి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సరే మరి మరో 4-5 నెలల పాటు అక్కడే మోహరించి ఉంటాయన్నమాట. మరి ఎంత పటిష్టంగా మరి బందోబస్తు తీసుకుంది కేంద్ర బలగాలు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో కొన్ని గంటల్లో మరి ఫలితాలు విడుదలవుతున్నాయి. మరి ఎవరు గెలుస్తారనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. నా పేరు విశ్వరూపాచారి.